కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని కలసపాడు మండలం గంగాయపల్లిలో ఈ నెల 7వ తేదీన చిన్నారిపై జరిగిన అత్యాచారం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పొరుమామిళ్ల కలసపాడు మండలాల పరిసర ప్రాంతాల్లో ముద్దాయి నరేంద్ర అలియాస్ జగన్ ను అదుపులోకి తీసుకుని పొరుమామిళ్ల సర్కిల్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదటి ఘటనా స్థలానికి తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. గంగాయపల్లి గ్రామంలో 3 సంవత్సరాల చిన్నారిని అదే గ్రామానికి చెందిన ముట్టే నరేంద్ర అనే 20 సంవత్సరాల యువకుడు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఇంటి సమీపంలోని వాగులో ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారన్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కలసపాడు ఎస్ఐ తిమోతి టీం ముమ్మరంగా గాలింపు చర్యలకు చేపట్టి పట్టుకున్నారన్నారు. ఈ దినమే కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నామన్నారు. కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించి శిక్ష పడేలా మా వంతు కృషి చేస్తామన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేయడంపై దాదాపుగా జీవిత ఖైదుగా విధించవచ్చన్నారు. 7వ తేదీన గంగాయపల్లె గ్రామము కలసపాడు మండలంలో జరిగినటువంటి చిన్నారి పైన అత్యాచార యత్నం జరిగినటువంటి కేసులోన ఈరోజు అందులో ముద్దాయి అయినటువంటి ముట్టే నరేంద్ర అలియాస్ జగన్ వయసు 20 సంవత్సరాలు అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని గురించి విచారిస్తే అతను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని ఎవరైతే బాధితురాలకి ఇంటికి సమీపంలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో ఇతనికి ఈ రకమైనటువంటి అలవాటు ఎలాగంటే కనుక ఈ సెల్ ఫోన్ల ద్వారా అశ్లీలమైనటువంటి దృశ్యాలను వాటిని చూసి దానివల్ల ఈ రకంగా చేయడం జరిగినటువంటిదని మన ప్రాథమికమైనటువంటి విచారణలో తేలింది. కాబట్టి అందరికీ దయచేసి విజ్ఞప్తి, చిన్నపిల్లలకు ఇంకొకరికి ఇక సెల్ ఫోన్లు అన్నటువంటివి తల్లిదండ్రులు అవాయిడ్ చేస్తే కనుక చాలా మంచిది. ఈ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి ఇవన్నీ చూడడము, లేకుంటే కనుక హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూసి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తికి పోయడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఈ కేసును మనం చూస్తాము. అందువల్లనే అతను మంచి చెడులు మర్చేసి అత్యంత చిన్న 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పైన అత్యాచారం జరగడానికి 3 years జరగడానికి కారణమైనటువంటిదని. సో ఇందులోన సాక్ష్యాధారాలన్నింటినీ ఖచ్చితంగా సేకరించి మరియు టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా సేకరించి ఇతన్ని కోర్టులో గట్టిగా శిక్ష పడడానికి కూడా మన పోలీస్ శాఖ తరఫున ప్రయత్నం చేస్తాము. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. అలానే ఈ కేసులో సహకారం చేసినటువంటి గట్టిగా ముద్దాయి దొరకడానికి ప్రయత్నం చేసినటువంటి మన కలసపాడు ఎస్ఐ గారు తిమోతిని వాళ్ళ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. అదే సీన్ వచ్చేసి రీకన్స్ట్రక్షన్లు అంటే కనుక అతని ద్వారా చేపించినప్పుడు ఈ ఏదైతే కనుక ఒక విలేజ్ ఉందో ఆ విలేజ్ దగ్గర వచ్చేసి ఎంపీపీ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఆపోజిట్గా కొంచెము ఈ బుషెస్ అన్నీ ఉన్నాయి, చీకీ బుషెస్. ఆ బుషెస్ దగ్గరికి తీసుకెళ్ళిపోయినట్టు అక్కడ జరిగినటువంటి నేరస్థలం అన్నటువంటి. ఎక్కడ సార్ అరెస్ట్ చేసింది? మన పూర్మాముల అవుట్స్కట్స్లోన మార్కాపురం దగ్గర కలసపాడు రూట్లోన కలసపాడు మండలం ఏరియా లిమిట్స్లోన ఒకటి నర్సరీ దగ్గర. ఒకవేళ శిక్ష పడితే ఎంత పడుతుంది సార్ అతనికి? యాక్చువల్గా ఇతని ఈ సెక్షన్ల ప్రకారం అయితే కనుక లైఫ్ నుంచి డెత్ వరకు ఉంది. అంటే బిలో 12 years అన్నటువంటి దానిలకు లైఫ్ నుంచి